ఈ మధ్య ఇన్‌స్టా స్క్రోల్ చేస్తున్నా, లేదంటే యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నా, ఈ పిస్తా కలాకండ్ వీడియోసే వస్తున్నాయి. అందరూ టేస్ట్ బావుందని జెప్తున్నారు. మనకేమో స్వీట్స్ అంటే ఇష్టం. ఇంకా అంత టేస్ట్ బావున్నప్పుడు ఈ పిస్తా కలాకండ్‌ని మనం ప్రిపేర్ చేయకుండా ఎలా ఉంటాం? అందుకే ఈరోజు మన వీడియోలో పిస్తా కలాకండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం అడుగు మందంగా ఉండే గిన్నెను పెట్టేసుకోండి. ఇందులో 750 ఎంఎల్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలనమాట. ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కలాకండ్ అనేది క్వాంటిటీ కొంచెం ఎక్కువ వస్తుందనమాట. గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, ఆ మీగడ కట్టేంత వరకు మనం కదల్చకుండా అలానే ఉంచాలనమాట. పాల మీద మీగడ కట్టిన తర్వాత మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎంతసేపు మిక్స్ చేయాలంటే పాలనేవి హాఫ్ క్వాంటిటీ వరకు అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లేదంటే అడుగంటేస్తుందనమాట. లేకపోతే పాలు పొంగిపోవటం కానీ అలా జరుగుతూ ఉండాలి. మనం పొయ్యి దగ్గరే ఉండి మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా 50% అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. మనం ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలనమాట. షుగర్ పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని డ్రాప్స్ వరకు వెనిగర్ యాడ్ చేసుకోండి. వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా మిక్స్ చేస్తున్నప్పుడు మనకి పాలనేవి కొంచెం విరుగుతాయన్నమాట. మనం ముందే పాలను విరగొట్టేసుకొని వాటిని వడకట్టేసుకొని కలాకండ్ ప్రిపేర్ చేసుకుంటే అంత టేస్ట్ బాగోదు. ఇలా మరిగిన తర్వాత అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు పిస్తా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకోవాలి. కలాకండ్ రెసిపీ ప్రిపేర్ చేయాలంటే మనకి చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే దాన్ని చాలా సేపు అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. మనకి హ్యాండ్ పెయిన్ వస్తుందనమాట. ఓపిక ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోండి. ఇలా స్వీట్ మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. అలాగే నేను పైన కొంచెం పిస్తా పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అంతే దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నేనైతే దీన్ని పీసెస్ లాగా ఏం కట్ చేయలేదు. ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేశాను కాబట్టి పీసెస్ లాగా అయితే ఏం కట్ చేయలేదు. అలానే తినేసాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంది. పూర్తిగా చల్లారిన తర్వాత తినండి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే గనక ఏదన్నా ట్రేలో ఏసేసుకొని డీమోల్డ్ చేసేసుకొని దాన్ని పీసెస్‌లో కట్ చేసుకొనైనా తినొచ్చు. ఎలా తిన్నా అదే స్వీట్, అదే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎలా అయినా తినొచ్చు మీ ఇష్టం. టేస్ట్ మాత్రం నిజంగా యమ్మీ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.